ఏంటి వదిన ఇలా నైస్ ఉన్నా గిన్నె బ్లాంకెట్లు కప్పినావు. చలి ఎట్లా పెడుతుంది వదిన? విపరీతంగా చలి పెడుతుంది. ఎన్ని కప్పినా ఇంకా చలి పెడుతుంది అంటాను. ఫుల్ చలి పెడుతుంది వదిన. ఎవరు వచ్చినట్టున్నారు వదిన? ఇప్పుడు ఈ టైంకి ఎవరు వచ్చింది వదిన? చూద్దాం రా. వదినా రూపేష్ ఇప్పుడు వచ్చినావేంటి? సరేదా లోపలికి రండి. పరనా ఏం లేదు వదిన, రేపు అక్కకి ఎగ్జామ్ ఉంది, అయితే ఈ రోజే ఊరికి వెళ్ళింది. నాకు కూడా అర్జెంట్ కాల్ వచ్చింది వదిన ఆఫీస్ నుండి, రేపు మీటింగ్ అటెండ్ కావాలట. పిల్లల్ని ఇక్కడ నుంచి స్కూల్కి పంపండి వదిన. ఏంటి రూపేష్, ఒక్కరోజు కాకపోతే 2 రోజులు ఉంటారు, నేను స్కూల్కి పంపిస్తా కదా. మీరేం టెన్షన్ పడకండి, జాగ్రత్త వెళ్ళి రమ్మని అక్కని. ఆల్ ద బెస్ట్ చెప్పు. నువ్వు కూడా ఆఫీస్లో మీటింగ్కి అటెండ్గా. సరే వదిన, నేను వెళ్ళొస్తా. అవును, చేతులు అడుక్కోండి రా, అన్నం పెడతా. తినచ్చినాం ఆంటీ. తినచ్చిండ్రా, అబద్ధాలు చెప్తున్నావు. లేదంటీ, ప్రామిస్. సరే మరి నైస్గా ఇగో వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి పడుకుంటారు. సరే మమ్మీ. వదిన చేతులు అడుక్కో, మనం కూడా అన్నం తిందాం. ఏంటి వదిన, ఊర్లోనే ఆడపడుచుని పెట్టుకొని వాళ్ళింటికి పంపించకుండా వాళ్ళ పిల్లల్ని మన ఇంటికి ఎందుకు పంపిస్తాను? ఆడపడుచు అంటాను, అందులోనే అర్థమవుతుంది కదా వదిన, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో. అందరు మనలాగా ప్రేమగా ఉంటారు అనుకున్నాడు నీ పొరపాటు వదిన. పిల్లల్ని ఒక్కరోజు ఎక్కడైనా ఉంచాలంటే భయపడతాం, అయిన వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళే కదా వదిన అర్థం చేసుకునేది. అందుకే అంటారు వదిన, ఎవరితో ఎట్లున్నా కూడా ఇంటి పక్కన వాళ్ళతో మంచిగా ఉండాలని.